జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిన పూనిన ఆంజనేయుడికి పెళ్ళయిందా? ఆంజనేయ స్వామి సూర్యదేవుని వద్ద వేదాలు, శాస్త్రాలు నేర్చుకుంటున్నాడు. అన్నీ నేర్చుకున్నాక చివర్లో ఒక శాస్త్రం మిగిలింది. అదే నవవ్యాకరణం. ఆ శాస్త్రాన్ని పూర్తిగా గ్రహించడానికి గృహస్థాశ్రమంలో ఉన్నవారికి అర్హత ఉందని, బ్రహ్మచారులు దాన్ని పూర్తిగా అవగాహన చేయలేరని సూర్యభగవానుడు హనుమంతునికి చెప్పారు. ఈ మాట విని మన ఆంజనేయుడు అయోమయంలో పడ్డాడు. తన బ్రహ్మచర్య వ్రతం ఏమవ్వాలి? అప్పుడు సూర్యభగవానుడు తన తేజస్సు నుండి పుట్టిన కుమార్తె స్వత్సలాదేవి గురించి చెప్పాడు. ఆమె సాధారణ స్త్రీ కాదు, యోగశక్తి స్వరూపిణి. ఇది భౌతిక వివాహం కాదు, కేవలం యోగిక శక్తి కలయిక మాత్రమే. ఈ దివ్య కళ్యాణం తర్వాత కూడా హనుమంతుని బ్రహ్మచర్యం అనువంత కూడా చెక్కు చెదరదని సూర్యదేవుడు ఆశీర్వదించాడు. అందుకే ఆంజనేయుడు శక్తి స్వరూపిణి సువత్సలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి సువత్సలాదేవి తపస్సుకు అంకితమై హనుమంతుని ఆత్మలో శక్తిగా నిలిచిపోయింది. అందుకే మనకు కొన్ని ఆలయాలలో సువత్సలా సమేత ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. భక్తి, శక్తి రెండూ ఒక్కటే.